పెద్ద బ్యాక్గ్రౌండ్, ఇంటి నిండా ఇండస్ట్రీ జనాలు, ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్లు, ఇలా ఎన్నున్నా చెప్పుకోదగ్గ ఒక్క బాక్స్ ఆఫీస్ హిట్ లేదు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కి. బ్లాక్ బస్టర్ హిట్ సైరాట్ రిమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇంకా సరైన సక్సెస్ రాలేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దేవరాతో మంచి గుర్తింపు వచ్చినా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. జాన్వీ రీసెంట్ మూవీ పరం సుందరికి థియేటర్లో వస్తున్న రెస్పాన్సే ఇందుకు ఓ ఎగ్జాంపుల్. పరమసుందరి నార్త్ అబ్బాయి సౌత్ అమ్మాయిల ప్రేమ కథ. ఇలాంటి లవ్ స్టోరీస్ తో ఇంతకు ముందు చెన్నై ఎక్స్ప్రెస్, 2 స్టేట్స్ వంటి సినిమాలు వచ్చాయి. పాత కథ అయినా కొత్తగా చూపించారనుకుంటే పప్పులో కాలేసినట్లే. సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కొన్ని సీన్స్ ఈ సినిమా ఇంతకు ముందే చూసామన్న ఫీల్ తెప్పిస్తోంది. దీంతో ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. మూవీలో జాన్వీ యాక్టింగ్ ఓకేగా ఉన్నా మలయాళ అమ్మాయిగా ఆమె చెప్పిన డైలాగ్స్ కి దండం పెడుతున్నారు ఆడియన్స్. ఆ భాష, ఆ యాస ఆమెకు అస్సలు సూట్ అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ కి ఈ సినిమా మరో డిజాస్టర్ గా మారటం ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ డే నుంచి పరం సుందరికి కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేసినట్లు లేవు. ఫస్ట్ 3 డేస్ లో ఈ మూవీ కనీసం 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సీన్స్ సినిమాలో ఒక్కటి లేదు. డిఫరెంట్ స్టోరీ అంటూ సినిమాకు ముందు ప్రమోషన్స్ లో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ జాన్వీ తెగ హడావిడి చేశారు. ప్రొడ్యూసర్స్ కూడా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. 70 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఈ వీకెండ్ కల్లా అంతా వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి పరం సుందరి జాన్వీ కెరియర్ కు మరో చేదు అనుభవాన్ని మిగిల్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం ఫ్యూచర్ లో అయినా స్టోరీ సెలక్షన్ లో మరింత జాగ్రత్తగా లేకపోతే కెరియర్ ను చేజేతులా నాశనం చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.